తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం. అది ఒక పరిభాషలో చూస్తే. రెండో భాషలో చూస్తే చంద్రబాబు గారి శిష్యుడి ప్రభుత్వం, లేదా రేవంత్ గారు చెప్పినట్టు చంద్రబాబు గారి సహచరుడి ప్రభుత్వం. బాబు గారు అంటే ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో ఖమ్మంలో 2014లో గెలిచినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్ విసిగిస్తే బయటకు వచ్చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి క్రిందటిసారి ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్కతో కలిసి బీఆర్ఎస్ని పాతరేసి భారీ విజయం సాధించి పెట్టారు. దానికి గాను ఆయనకి మంత్రి పదవి వచ్చింది. అయితే జగన్తో సాన్నిహిత్యం కారణంగా లాస్ట్ టైము ఆంధ్రాలోని విశాఖపట్నంలో అండర్ గ్రౌండ్ కేబుల్, ఎలక్ట్రికల్ కేబుల్ అంటే రోడ్